నిఖిల్ హీరోగా చందు మొండెటి డైరెక్షన్లో వచ్చిన కార్తికేయ టూ మూవీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో నిఖిల్ రేంజే మారిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అండ్ ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ హిట్ చిత్రంలో హీరోగా నటించే అవకాశాన్ని అల్లరి నరేష్ చేజేతులారా పాడు చేసుకున్నాడంట. మీ అందరికీ తెలుసు, కార్తికేయ టూ అనేది 2014లో వచ్చిన కార్తికేయ మూవీకి ఫ్రాంచైజ్ అని. అయితే అప్పట్లో ఈ సినిమా కథను దర్శకుడు చందు మొండెటి ముందుగా అల్లరి నరేష్కే వినిపించాడట. కథ మొత్తం విన్న అల్లరి నరేష్, సినిమాలో పాము సీన్లు ఎక్కువ ఉన్నాయి, నాకు పాములంటే భయం, సారీ నేను చేయలేను అన్నాడట. ఆ మాటలకు షాక్ అయిన డైరెక్టర్ చేసేదేమీ లేక హీరో నిఖిల్ వద్దకు ఈ ప్రాజెక్ట్ తీసుకుని వెళ్ళాడు. నిఖిల్కు కథ బాగా నచ్చేసి వెంటనే ఓకే చెప్పేశాడు. అలా అప్పుడు నరేష్ మిస్ చేసుకున్న కార్తికేయ నిఖిల్కు బిగ్ బ్రేక్ ఇచ్చింది. అలాగే అప్పటికే ఇండస్ట్రీలో స్వామిరారా మూవీతో హిట్ పేరుగా కూడా గుర్తింపు తెచ్చుకున్న కలర్ స్వాతినే దర్శకుడు తన మూవీలో హీరోయిన్గా తీసుకోవడంతో సినిమాకు మరింత ప్లస్ అయింది. అంతేకాదు, నిఖిల్ కెరీర్లోనే ఈ మిస్టరీ థ్రిల్లర్ పెద్ద హిస్టరీ కూడా క్రియేట్ చేసింది. ఆ రోజుల్లోనే 6 కోట్ల బడ్జెట్తో రూపొందించబడిన ఈ మూవీ దాదాపు 20 కోట్లు కలెక్షన్స్ సాధించింది. దీంతో డైరెక్టర్ చందు మొండెటి, హీరో నిఖిల్ రీసెంట్ టైమ్స్లో ఆ కార్తికేయ మ్యాజిక్ను మరోసారి క్రియేట్ చేసేందుకు 2022లో కార్తికేయ 2 అంటూ మన ముందుకి మరోసారి వచ్చి ఆడుతూ పాడుతూ 120 కోట్లు కలెక్షన్స్ కొలగొట్టారు. అలా అల్లరి నరేష్ ఆ రోజు తీసుకున్న చిన్న రాంగ్ డెసిషన్ కారణంగా ఇలా 2 భారీ హిట్లు మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కేవలం కామెడీ మూవీస్ మాత్రమే కాకుండా సీరియస్ యాక్షన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఒకవేళ ఆ రోజే కార్తికేయ మూవీని ఒప్పుకుని ఉంటే నరేష్ కెరీర్ మరోలా ఉండేది కదా. ప్రజెంట్ అయితే నరేష్ ఆల్కహాల్ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో బాగా బిజీగా ఉన్నాడు. నాంది తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేక సతమవుతున్న ఈ హీరోకి ఆల్కహాల్ మూవీ మంచి కిక్ ఇచ్చే సక్సెస్ ఇవ్వడం గ్యారంటీ అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి చూడాలి రిజల్ట్ ఎలా ఉండబోతుందో.